హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ క్రికెట్కి బ్యాక్ బోన్ అయిన రంజీ ట్రోఫీ గురించి మాట్లాడదాం. అందరూ ఐపీఎల్, వరల్డ్ కప్స్, టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడతారు. బట్ మన రంజీ ట్రోఫీ ద టఫెస్ట్ గేమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ హిస్టరీ అండ్ లెగసీ, స్ట్రక్చర్ ఆఫ్ ద టోర్నమెంట్, వై రంజీ ట్రోఫీ మ్యాటర్స్, లెజెండ్స్ హూ ఎమర్జ్డ్ ఫ్రమ్ రంజీ, ఛాలెంజెస్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్, ఇంపాక్ట్ ఆఫ్ రంజీ ఆన్ ఇండియన్ క్రికెట్. హిస్టరీ అండ్ లెగసీ. రంజీ ట్రోఫీ 1934లో స్టార్ట్ అయింది. మహారాజా రంజీత్ సింగ్ జీ గారు స్టార్ట్ చేశారు. ఈయన క్రికెట్కి చాలా పెద్ద ఫ్యాన్. ఈ ఒక్క మూవ్ ఇండియన్ క్రికెట్ని మార్చేసింది. అప్పట్లో మనకి ఐపీఎల్స్ ఇంకా ఓడిఐస్ లాంటివి ఏం లేవు. ఒక యంగ్స్టర్ ఇండియన్ టీంలోకి రావాలంటే రంజీలో అవుట్ పర్ఫామ్ చేయాలి. ఈ టోర్నమెంట్ ఓన్లీ మ్యాచెస్ కాదు, 90 years లెగసీ, జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ ఎఫర్ట్స్. ఒక క్రికెటర్కి కావాల్సిన క్యారెక్టర్ ఇక్కడే బిల్డ్ అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇండియాలో పెద్ద డొమెస్టిక్ టోర్నమెంట్ కాబట్టి 38 స్టేట్స్ అండ్ రీజనల్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. టీమ్స్ అయితే 4 గ్రూప్స్లో డివైడ్ అయి ఉంటాయి. ఎలైట్ గ్రూప్ ఏ, ఎలైట్ గ్రూప్ బి, ఎలైట్ గ్రూప్ సి, ఎలైట్ గ్రూప్ డి. ప్లేట్ గ్రూప్ అని ఒక గ్రూప్ న్యూ డెవలపింగ్ టీమ్స్ కోసం. ఈచ్ గ్రూప్లో 6 to 7 టీమ్స్ ఉంటాయి. గ్రూప్లో ఉన్న టీమ్స్ ఒకరినొకరు ఫేస్ చేయాలి. మ్యాచ్ 4 days జరుగుతుంది. పాయింట్ సిస్టమ్ విషయానికి వస్తే విన్ అయిన టీంకి 6 points, డ్రాకి 1 point ఆర్ 3 points, డ్రాకి 1 point ఆర్ 3 points ఆన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్, లాస్కి 0 points. లీగ్ స్టేజ్ అయ్యాక టాప్లో ఉన్న టీమ్స్ క్వాలిఫై అవుతారు. ఎలైట్ గ్రూప్స్ లైక్ ఏబిసి ఎక్సెట్రా నుండి టాప్ 2 or 3 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. ప్లేట్ గ్రూప్ నుండి టాప్ 1 టీమ్ క్వాలిఫై అవుతుంది. 1v1 అని కలిసి ఈ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆడతారు. ఫైనల్ మ్యాచ్ న్యూట్రల్ వెన్యూలో జరుగుతుంది. 5 days గేమ్. ఈ మ్యాచ్ డ్రా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉన్న టీమ్ ఛాంపియన్స్ అవుతారు. వై రంజీ ట్రోఫీ మ్యాటర్స్. ఇప్పుడున్న ఫాస్ట్ క్రికెట్ ఫేజ్లో ఫ్లాషీ బ్యాటింగ్, క్విక్ బౌలింగ్, కలర్ఫుల్ లీగ్స్ అన్నీ మంచివే. బట్ ఇండియన్ క్రికెట్కి ఫౌండేషన్ స్ట్రెంగ్తన్ చేసింది రంజీ. లాంగ్ ఫార్మాట్ ట్రైనింగ్. ప్లేయర్స్ రంజీలో లాంగ్ ఓవర్స్, బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ చేయడం నేర్చుకుంటారు. రియల్ టెక్నిక్ డెవలప్ అవుతుంది. ఫాస్ట్ క్రికెట్లో ప్లేయర్స్ ఫ్లాస్ కవర్ అవుతాయి, రంజీలో ఫ్లాస్ ఎక్స్పోజ్ అవుతాయి. లాంగ్ ఫార్మాట్ గేమ్. కామ్ అండ్ కంపోజ్గా ఆడాలి. టెంపర్మెంట్ బిల్డింగ్. ప్రెజర్ సిచ్యువేషన్స్ ఉంటాయి ప్రతి మ్యాచ్ అండ్ ఇన్నింగ్స్లో. సెలెక్టర్స్కి రంజీలో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ మీద ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ టెస్ట్ ప్లేయర్స్ ప్రిపరేషన్. ఇండియా టెస్ట్ క్రికెట్లో టాప్ పొజిషన్ మెయింటైన్ చేస్తుందంటే రీజన్ ఇస్ రంజీ. ఒక బ్యాట్స్మెన్ రంజీలో 100 balls ఫేస్ చేస్తే ఇంటర్నేషనల్లో 50 balls ఫేస్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. సో రంజీ ట్రోఫీ అంటే 11 ఫ్యూచర్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఫ్యాక్టరీ. లెజెండ్స్ హూ ఎమర్జ్ ఫ్రమ్ రంజీ. క్రికెట్లో మనం ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యే ప్రతి లెజెండ్ వాళ్ళు అందరూ డొమెస్టిక్ క్రికెట్లో ట్రైన్ అండ్ గ్రో అయిన వాళ్ళే. లైక్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోని. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంఎస్కే ప్రసాద్, మహమ్మద్ అజారుద్దీన్, అంబటి రాయుడు, తిలక్ వర్మ. ఇంపాక్ట్ ఆఫ్ రంజీ క్రికెట్ని కొన్ని పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. డీప్ టాలెంట్ పూల్. ఇండియాకి బ్యాకప్ ఆప్షన్ స్ట్రాంగ్ అవుతుంది. టెస్ట్ డామినేషన్. ఇండియా టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్కి వచ్చింది రంజీ బేస్ వల్లనే. డిసిప్లిన్ అండ్ టెక్నిక్. ఇంటర్నేషనల్ ప్రెషర్ హ్యాండిల్ చేయడం రంజీలో డెవలప్ అవుతుంది. గ్లామ్స్, లైట్స్, ఫేమ్ లేని క్రికెట్ స్టేజ్ రంజీ. కానీ మన ఇండియన్ క్రికెట్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ రంజీ ట్రోఫీ. ఇక్కడ క్రికెట్కి కావాల్సిన టెక్నిక్స్, క్యారెక్టర్ షార్పెన్ అవుతాయి. రంజీ ఇండియన్ క్రికెట్కి హార్ట్ బీట్ లాంటిది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.